హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఏంటి అని అంటే మనకు క్లాత్ పైన ఇలా వర్క్ వచ్చినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, నేను ఇలా కట్ చేసి ఫ్లవర్ లాగా వచ్చినాయి కదా, ఈ ఫ్లవర్స్ వరకు కట్ చేసుకున్నాను. నేను ఇలా కట్ చేసుకొని ఇలా లేస్ టైప్ కూడా మనకి వర్క్ వచ్చిందనమాట. కట్ వర్క్ లాగా చిన్నగా. అది కూడా మనకి కటింగ్కి హ్యాండ్స్కి రావట్లేదు అని చెప్పేసి సపరేట్ తీసి పెట్టిన. ఇలా తీసేసుకోవాలి. అది కూడా తీసేసుకొని ఇలా హ్యాండ్స్ మనం అంటే స్టిచ్చింగ్ ముందే చేసేసిన అనమాట. చేసేసి పెట్టేసుకున్న. ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇలా మార్కింగ్ మనం స్ట్రైట్గా రావడానికి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది, మనకు తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్కి నేను ఇలా లేసు స్టిచ్చింగ్ చేసేసుకున్నాక చూడండి, ఇలా మనం మార్కర్తో డాట్స్ పెట్టుకోవాలన్నమాట. డాట్స్ పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకోవాలి. డాట్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అలా అటొకటి ఇటొకటి ఇట్లా నేనైతే క్రాస్గా పెట్టుకున్నా. మీకు కావాలంటే స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకుంటే మనకి ఎలా ఉందనేది తెలుస్తుంది. చూడండి, ఇంక ఇలా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా వచ్చేస్తుంది, హ్యాండ్ పొడుగు వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకొని మనం ఒక్కొక్కటి ఇలా మెల్లగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి, ఇలాగే కొంచెం మనం ముందే హ్యాండ్ ఫిట్టింగ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఫిట్టింగ్ చేయకుండా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా చేసేసుకుంటే కొంచెం స్లోగా బాగుంటుంది. చూడండి, ఇలాగనమాట. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది మనకు. మిగతాయి కూడా అలాగే చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను మిగతాయి కూడా అదే విధంగా చేసేసుకున్నాక ఇలా వచ్చిందనమాట. చాలా నీట్గా బాగుంటాయి చూడడానికి కూడా.